హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వెయిట్ లాస్ జర్నీ అన్నది స్టార్ట్ చేశాను కదా! వెయిట్ లాస్ అన్నది చాలా కష్టం. చేస్తున్నా సరే అస్సల ఇంత రవ్వ కూడా తగ్గట్లేదు. కానీ నేను ఆగిపోదాం అనుకుంటున్నాను. కానీ ఆగకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగని రోజు అయితే వీడియోస్ పెట్టడం లేదు. సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం బయట పనులుండడం వల్ల నేనైతే వీడియోస్ అన్నది తీయట్లేదు. పండగొస్తుంది కదా! పండగ పనులంతే స్టార్ట్ చేశాను. ఆ పనులు చేసుకున్నప్పటికే సరిపోతుంది. టైం ప్రకారం అయితే భోజనం అన్నది తినడం అయితే అవ్వటం లేదు. ఖాళీ దొరికినప్పుడైతే వీడియోస్ అన్నది పెడుతున్నాను. వాకింగే కాదు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మన బాడీని ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత అన్నది మన క్యాలరీస్ అన్నవి తగ్గుతాయి. వాకింగ్‌తో అంటే తగ్గుతది. కానీ చాలా తక్కువ కష్టం. ఎక్సర్సైజ్ అన్నది కంపల్సరీగా చేయాలి. ఎక్సర్సైజ్ చేయలేకపోతే సూర్య నమస్కారాలైనా చెయ్యాలి. సూర్య నమస్కారాలు చేస్తే మన బాడీ మొత్తము అంతా ఎక్సర్సైజ్ అన్నది అవుతుంది. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కదులుతాయి కాబట్టి మన బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేస్తే సూర్య నమస్కారాలైతే ట్రై చేయండి. నేను ఈసారి సూర్య నమస్కారాలు చేసినప్పుడు మీకు వీడియో అన్నది పెడతాను. అందరూ పండగ పనులు స్టార్ట్ చేసేసారా? పండగ పనులు ఎంత చేసినా అయితే అవ్వవు. చేస్తున్న కొద్దీ అలా చేస్తున్నట్టే ఉంటాయి. మనం ఎంత చేసినా ఇంకా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. నేను కూడా ఎంత చేసినా అయితే తరగట్లేదు, వరగట్లేదు. అలా చేసుకుంటూ ఉండవలసొస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు నా లంచ్‌లోకొచ్చి నిమ్మకాయ పప్పు, క్యాబేజీ శనగపప్పు కూర. ఈరోజు క్యాబేజీ శనగపప్పు కూర ఎలా చేయాలన్నది ఈజీగా అయితే చేసుకోవచ్చు. దాని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలేసి బాగా మగ్గాలి. ఇది మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా! దాన్నైతే 2 సార్లు వాష్ చేసి అందులో ఒకసారి అయితే వేగనిస్తున్నాను. ఇది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ఉంది కదా! ఆ క్యాబేజీనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత అదొకసారి బాగా కలపాలి. తర్వాత కొంచెం పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, కారము, సాల్ట్ కొంచెం వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెంసేపు అయితే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత ఒక గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసి ఉంచేయాలి. మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే కనుక అదైతే ఈజీగా ఉడికిపోతుంది. తర్వాత మూత తీసి కొంచెం వాటర్ ఏవైనా ఉంటే ఉప్పు, కారం అన్నది అడ్జస్ట్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ కింద ఉండిపోతుంది కదా! ఆ వాటర్‌నైతే దాన్ని ఎవాపరేట్ చేసేయాలి. ఇగోండి చూడండి ఎంతో ఈజీగా కుక్కర్‌లో క్యాబేజీ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు, నోరు రుచిగా లేనప్పుడు ఈ పప్పునైతే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పెసరపప్పునైతే ఉడికించుకొని ఒక గిన్నెలో వేసుకోండి. అందులో ఎంత వాటర్ కావాలంటే మీరు తినేదాని కొద్దీ వాటర్ వేసుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి పోపన్నది బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఇందాక తీసుకున్న పప్పు ఉంది కదా! ఆ పప్పులో అయితే ఈ పోపంతా వేసి స్టవ్ మీదైతే పెట్టాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. పప్పు బాగా ఉడికిన తరువాత దాన్నైతే చల్లారనివ్వాలి. ఇగో చల్లారిన తర్వాత పప్పయితే ఇలా ఉంది. అందులో కొంచెం నిమ్మరసం ఉంటుంది కదా! నిమ్మకాయలు మన పులుపుకు తగ్గట్టు నిమ్మరసం అన్నది పిండేసి అందులో ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత వేయండి. ముందుగా గాని వేస్తే అది వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదొస్తుంది. అందులో వేసి బాగా కలపండి. నిమ్మకాయ పప్పయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నా లంచ్ ప్లేటు కొంచెం రైసు, నిమ్మకాయ పప్పు, ఒక బౌలు క్యాబేజీ శనగపప్పు కూర, కొంచెం పెరుగు. ఇదే నా లంచు. ఈ సింపుల్‌గా అయితే నిమ్మకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి నోరు రుచిగా లేనప్పుడు ఈ పప్పు గాని వేసుకొని తింటే పుల్ల పుల్లగా అయితే భలే ఉంటుంది. ఇది తినేసిన తర్వాత పల్లీలు, నువ్వులు కలిపిన చెక్కీ అయితే తిన్నాను. ఇదైతే చాలా బావుంటుంది. బయటన దొరుకుతాయి కదా! అదైతే కొనుక్కున్నాను నేనైతేని. తర్వాత నైట్‌కైతే బేబీ కార్న్ ఉంటుంది కదా! బేబీ కార్న్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా వీటిల్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి.
ఒక బౌల్లోని 2 టమాటాలు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం వాటర్ పోసి పొయ్యి మీదైతే పెట్టాలి. తర్వాత కొంచెం జీడిపప్పు అయితే తీసుకుని అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. టమాటా పళ్ళు ఉడికిన తర్వాత వాటిని అయితే చల్లార్చి మిక్సీ అయితే చేయాలి పేస్ట్ కింద. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టాలి. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. అది మరిగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా వేడైన ఆయిల్లో అయితే ఈ పేస్ట్ అయితే ముందుగా వేసేయాలి. చూడండి వేస్తున్నాను. ఇదైతే బాగా వేగాలి. ఈ ఉల్లిపాయ పేస్టు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా టమాటా పళ్ళు పేస్టు, అదైతే అందులో వేసి ఒకసారి అయితే బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, కొంచెం గరం మసాలా ఈ 3 వేయాలి. అందులో కొంచెం ధనియాల జీలకర్ర పొడి కూడా వేసి మొత్తం అంతా బాగా వేగాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా అయితే ఇది వేగాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన బేబీ కార్న్లు ఉన్నాయి కదా అవైతే అందులో వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. కొన్ని పచ్చి బఠానీలు ఉన్నాయి. ఆ బఠానీలు కూడా శుభ్రంగా కడిగి అందులో అయితే వేసాను. ఇదంతా ఒకసారి అయితే కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాసుడు వాటర్ అయితే వేసి మొత్తం అంతా బాగా అయితే ఉడకనివ్వాలి. అలా అయితే బేబీ కార్న్ అయితే బాగా ఉడుకుతుంది. ఈ లోపల మనం చపాతీ చేసుకుందాము. ఈరోజు కాలీఫ్లవర్ చపాతీ అయితే చేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ముందుగా అయితే ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంటుంది కదా, వేడి నీటిలో వేసి తీసిన కాలీఫ్లవర్ని అందులో వేసి మిక్సీ అయితే చేస్తున్నాను. కూర కూడా ఉడికిందా లేదా అన్నది ఒకసారి అయితే మూత తీసి చూస్తున్నాను. ఇదిగో ఒకసారి అయితే కలిపేసి కూర అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని తింటే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ చపాతీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో గోధుమ పిండి తీసుకోవాలి. ఇందాక మిక్సీ చేసిన కాలీఫ్లవర్ ఉంది కదా పేస్టు అందులో వేసి బాగా అయితే కలపాలి. కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి పిండి అయితే కలుపుతున్నాను నేను ఇప్పుడు. 10 నిమిషాలు పక్కనైతే ఉంచి చిన్న చిన్న ముద్దలుగా అయితే చేసుకుని ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నాను. పిండిలో ముంచి చపాతీలు అయితే చేస్తున్నాను. ఏంటి ఒక చేత్తో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఒక చేత్తో అయితే వీడియో తీస్తున్నాను, మరొక చేత్తో అయితే చపాతీ చేస్తున్నాను. తీయడానికి ఎవరు లేరు, నేనే చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. అన్ని చపాతీలు చేసేసి కాల్చడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో చపాతీలు అయితే కాలుస్తున్నాను. చపాతీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. కొత్తగా అయితే ట్రై చేశాను కదా. మీరు ఎప్పుడైనా ఈ గోబీ చపాతీ తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. చూడండి ఇవి కాలుతున్నాయి చపాతీలు అయితే కాల్చడం అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఈ బేబీ కార్న్ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. అందులో కొంచెం బంగాళదుంప ఉంటే చిన్న బంగాళదుంప కూడా వేస్తాను. ఇదే ఈ విధంగా అయితే ప్లేట్లో సర్వ్ చేసుకుని అయితే తింటున్నాము. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సూపర్ టేస్టీగా అయితే ఉంది. నైట్ మేము ఎక్కువగా చపాతీలు అయితే తింటాము. మీరు చపాతీలు తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.